ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. జీపీఎస్ విధానం తీసుకొచ్చాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించడానికి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గంగూర్ అనే గ్రామం కృష్ణా జిల్లాలో ఆ రోజున గోతాల విషయంలో కూడా కొంతమంది నాణ్యత లేదనే భావన వ్యక్తపరిచినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా గోతాల లోటు లేకుండా ఆ మార్పు తీసుకొచ్చి గన్నీ బ్యాగ్స్ కూడా మేము ప్రతి ఒక్కరికి అందించడానికి జిల్లాల వారీగా సమీక్షించుకుని చేశాం. గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన నాయకులు ఆ రోజున్న పరిస్థితులు మనం ఈరోజు చూస్తే మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే ఖరీఫ్ మాసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నులు. కేవలం 6,500 కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చించారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఇన్ని కష్టాలున్నా రైతాంగానికి ఎక్కడ కూడా లోటు లేకుండా రైతుకు ఒక భరోసా కల్పించే విధంగా ఒక గొప్ప కార్యక్రమం మనం చేసుకోగలిగాం. ఓవరాల్గా మీరు చూస్తే దాదాపు 20% ఎక్కువగా గత సంవత్సరం ఖరీఫ్ కన్నా 20% అధికంగా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. వాళ్ళు 4,95,000 మంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తే ఈ ప్రభుత్వం 5,60,000 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశాం. ఈ రోజుకి కొనుగోలు జరుగుతూ ఉంది. అది సందర్భం కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో గత 2 సంవత్సరాల్లో అంటే 2023-24లో కూడా ఒక్క బస్తా కూడా కొనలేదు వాళ్ళు. ఒక్క బస్తా కూడా కొనలేదు. అది ఈ రోజున నెల్లూరు జిల్లాలో ఈ రోజు వరకు చేసిన కొనుగోలు 75,410 మెట్రిక్ టన్నులు. కృష్ణా జిల్లాలో 6,09,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తే వాళ్ళు 4,95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అంటే 23% అదనంగా మేము కొనుగోలు చేయగలిగాం. కొన్ని జిల్లాలు అయితే ఆశ్చర్యం కలిగిస్తుంది లెక్కలు చూస్తుంటే. గుంటూరు జిల్లా ఉదాహరణకి 639% గత సంవత్సరం కన్నా ఎక్కువగా మేము కొనుగోలు చేశాం. బాపట్ల జిల్లాలో 213% ఎక్కువగా కొనుగోలు చేశాం. ఇంకా పల్నాడు జిల్లా అయితే సేమ్ మన నెల్లూరు జిల్లా లాగా వాళ్ళు దాదాపు కేవలం 60 మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే 14,000 మెట్రిక్ టన్నులు మన ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటితో పాటు నేను ఇందాక అన్నట్టు ఒక కొత్త ఆలోచన, రైతుకు భరోసా కల్పించే విధంగా చాలామంది రైతులకి 5-6 గంటల్లోనే నగదు వాళ్ళ ఖాతాలో జమ అయిపోయినాయి. మిల్లర్ దగ్గర ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పారదర్శకంగా టెక్నాలజీని ఉపయోగించి 4 గంటల కన్నా ఎక్కువగా లారీ ఆగితే ఇమీడియట్గా మా కమిషనర్ గారు, మా ఎండి గారు మానిటర్ చేసి డైరెక్ట్గా లారీ డ్రైవర్కే ఫోన్ చేసి ఎందుకు లారీ 4 గంటల నుంచి అక్కడ పలానా మిల్ దగ్గర వెయిట్ చేస్తోందనే టెక్నాలజీని మేము తీసుకొచ్చి ఉపయోగించాం. వర్షాలు వస్తున్నాయనే భయంతో, ఆందోళనతో రైతులు చాలామంది ఇబ్బంది పడినా కూడా మా సిబ్బంది క్షేత్రస్థాయిలో నిలబడి ప్రతి రైతు సహాయ కేంద్రంలో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో అద్భుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు నుంచి రబీ ప్రారంభమైంది. రబీలో కూడా అదే ఆలోచనతో ఎక్కడ పొరపాటు లేకుండా రైతుకు ఒక భరోసా కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో పొరపాటు అనే మాట ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉండడానికి కోసం మేము చర్యలు తీసుకున్నాం. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుంచి మాకు వచ్చిన అంచనాల మేరకు 13,50,000 మెట్రిక్ టన్నులు ధాన్యం రబీలో పండిస్తారనే అంచనాలకి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. ఇది వివిధ జిల్లాల వారీగా మేము కేటాయించుకున్నాం. అవసరాన్ని బట్టి తప్పకుండా ఆ జిల్లాల్లో కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ప్రతి రైతు దగ్గర కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేటట్టు తప్పకుండా ఈ రబీ మాసంలో కూడా సిద్ధమయ్యాం. దానికి సుమారు 2,900 రైతు సహాయ కేంద్రాలు ఓపెన్ చేసి